తిను. మటన్ వేసుకుంటా, చికెన్ వేసుకో, అదే చేప ఫ్రై, పెద్ద ముక్క దీని గ్రేవీ కలుపుకుంటే కలుపు. శుభ్రంగా గదోద్గజుల్లాగా అన్ని డిష్లు ఎదురుండా పెట్టుకుని బాగుంది అని వెళ్తున్నాడు. మేడం టుడే ఐఎమ్ గోయింగ్ టు పుట్ యూ తెలుగు. ఐ విల్ ఇంగ్లీష్ బెటర్. అంటే నీ ఇంగ్లీష్ ఆవిడకి అర్థం అవుతుంది కానీ నాకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. Your artistic skills should come out really. So are you? Like how many? Movie title బస్ ఇది. How to draw this? అంత పెద్ద కష్టమైన పేరేంటయ్యా? Oh, it's a mythological film. బాహుబలి. ఇది ఒక్క నిమిషం ఉండండి, మీరు చెయ్యని చెప్పేసి ఇది చెయ్యని చెప్తే ఏంటిది? Toilet. ఆ సోపు. Lather the soap. ఇంగ్లీష్లోనే సోపు కదా, తెలుగులో సబ్బు. Super Subbu. సూపర్ సుబ్బు. రెస్టారెంట్ నేమ్ ఇస్ సద్దిమోట. సద్దన్నం. నైట్ రైస్ ఈస్ దేర్, రైట్? We will cook 2 cups of rice, but we eat only 1 cup of rice. Remaining 1 cup, what we do? This we do. We will mix curd, పాలు, కలుపు ఆనియన్ అండ్ మిర్చి దాలో మూత పెట్టింది. మార్నింగ్ ఓపెన్ మూత, దిస్ విల్ వావ్. హియర్ దిస్ గదా ఈజ్ సూపర్ మేడం. Thank you. సిఆర్ సాఫ్ట్వేర్ చేశాను నేను. ఏం చేసేది సాఫ్ట్వేర్? అదే బ్యాక్ ఎండ్ క్యాంపస్. సీరియస్లీ క్యాబినెట్ టీసీఎస్ మా అడ్లమూడిలో సెలెక్ట్ అయ్యానన్నా. మీ ఫ్యామిలీ ఇప్పుడు మీకు టీసీఎస్ లో జాబ్ వచ్చినప్పుడు ప్రౌడ్ ఫీల్ అయ్యారా? ఇప్పుడు టేస్టీ తేజగా ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతుంది. సూపర్ సబ్బు ఈ స్ట్రీమింగ్ అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళనే తేజ భయపడి పెట్టాడు. రిలీజ్ రోజు ఎందుకు రేపు చేద్దాం కదా అంటే, ఓ టేస్టీ తేజ ఇస్ వెరీ బిజీ, టేస్టీ తేజ వోంట్ బి అవైలబుల్ అన్నారు. నేను షాక్ అయిపోయాను. నెట్ఫ్లిక్స్ వాళ్ళు టెన్షన్ పెడుతున్నారు ఏంటి, తేజ అంత భయపెట్టి పెట్టాడా? బాంబే నుంచి ఇక్కడ ప్రమోషన్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు వేసుకున్న లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ లో మై టేస్టీ తేజ కూడా ఇంపార్టెంట్ అని రాసుకున్నారంటే ఇట్స్ వెరీ నైస్ థింగ్. థ్యాంక్ యూ, సో గ్లాడ్. ఫస్ట్ జాబ్ అన్న మాల్స్ లోని ఏదో ఒక బ్రాండ్ ప్రమోషన్ పెట్టి ఆ బ్రాండ్ కోసం మాడుతుంటారు కదా మైక్ లో. అవునవును, ఆ పని చేసా. ఈ థియేటర్ నుంచి వస్తుంటే అడుగుతారు నెంబర్, అడ్రస్ ఇవ్వండి, లక్కీ డ్రాలో మీకు రాయించుకునేవారు కదా. అంటే కాన్సెప్ట్ చూసేవాళ్ళం, ఎవరు నెంబర్ ఇవ్వట్లేదని చెప్పి మేమే మా ఫోన్ తీసుకుని మా కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న పేర్లని 500, 600 లోపల ఇస్తాం. అన్నిటికన్నా నేను చేసిన వింత ఉద్యోగం ఏంటంటే, న్యూయార్క్ లోని ఇది ఒక 6-7 years ago అక్కడే హుక్కా పార్లర్ అన్నమాట. ఇది ఎలా చేస్తారని చాలా క్యూరియస్ గా చూసేవాడిని. సో ఫర్ అన్ ఈవినింగ్ ఐ వర్క్ ఫర్ ఫన్ యాజ్ ఎ గై హూ వాస్ మేకింగ్ అంటే ఫన్ ఊరికే సరదా ట్రై చేస్తాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా నేర్పిస్తుంది. అంటే మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేపోయే వాళ్ళ దగ్గర పేపర్ చూపించి నీ ఫోన్ నెంబర్ తీసుకోవచ్చా లక్కీ డ్రా అన్నప్పుడు, అప్పుడప్పుడు కొంచెం మన ఏజ్ గ్రూప్ అమ్మాయిలు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం సిగ్గేస్తుంది, ఇటు చూస్తాం ఆ నెంబర్ మనం అడుగుతున్నామా పేపర్ కొడుతున్నాం. సద్దిమూటలో ఫుడ్ చాలా బాగుంది, స్వీట్లు చాలా బాగున్నాయి, లడ్డు అదిరిపోయింది, పులిహోర సూపర్, బొబ్బరికాయ అద్భుతంగా నచ్చింది. అంతకన్నా మంచిగా హాస్పిటాలిటీ బాగుంది. ఓనర్ శ్రీధర్ గారు చాలా స్వీట్ రిసీవ్ చేసుకున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. నేను మీ సందీప్ కిషన్ ని అలియా సూపర్ సుబ్బు. నాతో పాటు ఉన్నాడు ఫ్రెష్ గా ఫ్రై చేసి నూనెలో నింపి తీసిన టేస్టీ తేజ. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ ఓల్డ్ ముందా. ఓకేనా, నేనే చదువుతాను, మీరే చేసుకున్నారు. ఫిల్ రెస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఐఎమ్ విత్ సూపర్ సందీప్ గారు. సూపర్ సుబ్బు కాదు, బేసిక్ గా మా అందరికి ఆయన ఎప్పుడు సూపర్ సందీప్, ఇప్పుడు సూపర్ సుబ్బుతో మా ముందుకు వచ్చేసారు. ఇంకా చాలే ఆపరా అన్న పొగడదు కదా నిజమే అన్న. అంటే బేసిక్ గా మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తారు. అండ్ ఇప్పుడు కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్తో మా ముందుకు వస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ 2వ తారీఖు జూలై 2వ తారీఖు నుండి స్ట్రీమ్ అవుతుంది. నేనైతే 3 episodes చూశాను. క్రేజీ ఉంది. మొత్తం మన ఊరు అసలు మీరు చూడండి, ఆల్మోస్ట్ ట్రైలర్లో టీజర్లో చూసేసి ఉంటారు. ఆల్రెడీ రికార్డ్ చేసే టైంకి ఆల్రెడీ స్ట్రీమింగ్ లో ఉంటుంది. అందుకే నెట్ఫ్లిక్స్ లో చూసేయండి. సూపర్ సుబ్బు గురించి మాట్లాడుకుందాం. ఆ మాటలు దాంతోపాటు మన సందీప్ అన్న గురించి చాలా విషయాలు చాలా మందికి తెలుసు. నాకు ఒకటి తెలుసుకోవాలి సార్ పర్సనల్గా. బేసిక్గా ఫుడ్ అంటే నాకు ఇంట్రెస్ట్, మీకు ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న ఇద్దరు డిఫరెంట్గా ఉన్నారు, ఎందుకు అనేది తెలుసుకోవాలి. నాకు ఫుడ్ అంటే నా పని అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్.
నువ్వు ఫుడ్ నేను పని చేసుకుంటున్నావు కాబట్టి కాంబినేషన్ కుదిరేసింది. నేను అనుకున్న పని బాగా చేయాలంటే నేను ఇష్టం వచ్చిన ఫుడ్ అంత తినకూడదు. అని తినకూడదు కాబట్టి బేసిక్గా మీకు లాస్ట్ టైం నేను మైకిల్ అప్పుడు చేసినప్పుడు అండి మీ బాడీ స్ట్రక్చర్ అది మొత్తం బల్జ్ రంగా ఇప్పుడు చాలా లీన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్కి మీరు తీసుకునే కేర్ డైట్ అది నేను తెలుసుకోవాలన్నా. అసలు అర్థం పర్థం ఉందా? షో పేరుకి తెచ్చిన లొకేషన్కి నేను వెయిట్ తగ్గినందుకు తెచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ అంటే చీట్ డేకి అంటే ఈ వారం మొత్తం తినలేదు, ఈ వారంలో ఈ ఫుడ్ బాగా తినొచ్చినప్పుడు వచ్చే చోటుది. దాన్ని ఇప్పుడు చదువుతున్నాను నిజంగా మీరు ఈ వారం అంతా తినకుండా ఏదైనా ఒక రోజు అలాగేం చేయొద్దు. నేను బేసిక్లీ కన్సిస్టెంట్గా హెల్తీగా తింటా. అంటే నాకు నచ్చిన ఐటెంలే కొంచెం ఏంటి తక్కువ నూనెతో తక్కువ షుగర్తో ఎలా వండుకోవడం చెక్ చేసుకుంటా. లేదా ఇది వేరే దారి వేరే అలా వండలేము అని తెలిసిపోయిందంటే అది తిన్నాం అనేస్తాను. ఓకే అండి. అదే మీరు ఎప్పుడన్నా చీట్ మీల్ చేయదలుచుకుంటే నేను సజెస్ట్ చేస్తాను. మీ రెస్టారెంట్ కూడా ఎప్పుడన్నా సద్ది మూడగారండి. ఇక్కడ మీకు నిజంగా రాత్రిపూట మా సద్దన్నం ఉంటుంది కదా, ఆ సద్దన్నం ఇక్కడ స్పెషల్. ఓ నైస్. పేరే కాదన్న నిజంగా సద్దన్నం ఉంటుంది, బగారా విత్ చికెన్. సద్దన్నం అది ఒంటికి చాలా మంచిది. వాళ్ళు ఫస్ట్ సద్దన్నం తిన్నామంటే నీ హెల్త్ కి చాలా మంచిది. వాళ్ళు మెయిన్ ఇంగ్రీడియంట్ వాళ్ళ ఇంగ్రీడియంట్ అనేది నబ్బా ఉందా మెయిన్ డిష్ అది. మెయిన్ డిష్ వాళ్ళు అది పెట్టుకున్నారు. అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మీరు వెజ్ అన్నారు కాబట్టి మీకు అంటే తీసుకొచ్చి సద్దన్నం పెడుతున్నాం అని అనకండి. అది కూడా వన్ ఆఫ్ ద డిష్ కాబట్టి పెడుతున్నాం. సద్దన్నం చాలా ఇష్టం, ఒంటికి చాలా మంచిది, గట్టికి చాలా మంచిది. యాక్చువల్లీ హెల్త్ మెయింటెనెన్స్ కి పొద్దున ఫస్ట్ మీరు సద్దన్నం తిన్నారంటే చాలా మంచిది. అండ్ దాంతోపాటు పెరిగేది వేసి నైట్ అదే ఫర్మెంటేషన్ చేసి అదే చేసి అండ్ నెక్స్ట్ లేదండి రాత్రిపూట సద్దన్నాన్ని పెరుగు పాలు వేసి దాన్ని ఉల్లిపాయ అది చేస్తారు కదా, సేమ్ అలాగే ఫర్మెంటేషన్ చేసి చేస్తున్నారు. అండ్ దాంతో అంటే అది ఫెర్మెంటేషన్ కదా. పర్లేదులే, మన స్కూల్కి ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళాం తప్ప. మీరు వెళ్తున్నారు కదా స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పడానికి, ఏం ఎడ్యుకేషన్ మీ స్కూల్కి నేను ఎల్లుంటే అసలు నువ్వు నేర్చుకోవాల్సిన ఎడ్యుకేషన్ అయితే తెలుసా? మేడం గారు మన హీరోయిన్ గారు కూడా వచ్చారు. మేడం గారు హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ మేడం. దిస్ ఇస్ తేజ. డన్ మేడం, టేక్ యువర్ సీట్ ఇఫ్ యు ఆర్ పట్టింగ్. ఎంతసేపు నాతో 2 నిమిషాలు మాట్లాడేది తేజ, ఇంకా నాతో మాట్లాడడానికి పెద్ద మాటలే ఉండవు. అన్న ఎందుకు ఉండదు అన్న. మేడం వెజ్జా నాన్ వెజ్జా మేడం? నాన్ వెజ్. సీరియస్లీ విల్ ఇట్ నాన్ వెజ్జా? అంత డౌట్ కింద అడిగా అంటే టీము నాన్ వెజ్. Why are you shocked? మేడం టుడే ఐ యామ్ గోయింగ్ టు పుట్ యూ తెలుగు. ఐ విల్ ఇంగ్లీష్ Better. I will going to put you proper Telangana cuisine today. Great. This movie is also based on the Telangana regional language, Yes. right? Andukana proper Telangana food, bagara rice, natukodi, sarvapindi, all items are there. We will go and attack, madam. Done, madam. First we will attack. అంటే నీ ఇంగ్లీష్ ఆవిడకి అర్థం అవుతుంది కానీ నాకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. For you supporting person, one person is coming. Your director Malik sir. Yes, sir. Director Malik sir. Where from coming? From director Malik. Where he coming? Here he coming. పక్కా coming. అన్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. ఓకే అన్న, ఇక్కడ ఏం లేదు అన్నకి తెలుగు వచ్చు, అందులో కొన్ని తెలుగు సినిమా పేర్లు కూడా ఉన్నాయి, ఏదైనా అవ్వచ్చు కంటెంట్. దట్స్ వై హీ విల్ సపోర్ట్ యూ, నో ఇష్యూస్. Yeah. ఫస్ట్ ఓపెన్ యూ డ్రా మేడం. సి ఓపెన్ I will draw. నో ఓన్లీ యూ. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ చూడకన్నా. నేను చూడట్లా. ఓన్లీ డ్రాయింగ్ మేడం. Close by, something close to. Your artistic skills should come out right. So are you? Like how many? Movie title బస్ ఇది. నాకే తెలియదు అన్న. Not Looks like an alien spaceship. not title. Part of it. I'm trying to think how to. అమ్మ ఒకసారి పేపర్ వన్ నేను చూస్తా ఎందుకు. ఐ జస్ట్ వాంట్ టు నో వాట్. కుదరదు, నువ్వు మాతో పాటు గెస్ట్ చేయాలి. గెస్ట్ చూడండి పేపర్ ఇక్కడే ఉంది, చూడండి. రెడీ? Maybe not. No, it's okay. Can I? నో టెల్ ఓన్లీ Can డ్రా. I tell you the hero? Like, Do I explain the hero's name with this? ఓకే యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ద హీరో నేమ్ హియర్. యా ఫైన్. okay. How to draw this? అంత పెద్ద కష్టమైన పేరెంట్ అయ్యా. I don't know how to draw this. Yeah. You're drawing the hero's name. This will be the most trending portion of the interview for sure. Okay, village city. Show if it's a village or city with a drawing. If it's a village, draw a hut. If it's a city, draw a metropolis. It's village? Sure. Huh? It's a village. It's a village. It's a village. Okay. Ram Charan. No. Oh, it's a mythological film. Bahubali. బడి 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 రా బడి సాహోరే బాహుబలి
అంట అది ఓకే బాహుబలి, అది. ఇక్కడ ఉట్టి మీద ఇది ఎందుకు వచ్చింది Doesn't she walk? Oh, Mahish the Mati. Jackie. Yeah. Good food. కాదు శివలింగం and all that have been over. I went very far, అయ్యో హై ఫై but I thought so గుడ్ జాబ్ much. గుడ్ జాబ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ సూపర్ 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 గా సూపర్ అయ్యో. అమ్మా బాహుబలి కింద చేశారు మేడం గారు నాకు నిజంగా అర్థం కాల ఏంటా ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ Name of the movie you're splitting. Yeah, whatever the name is right now, it's split into two names basically. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే I can draw multiple things, but I don't want to come from that direction. యూ కమ్ ఎనీ డైరెక్షన్ అది కాదు స్వామి, అది చెప్తే మరీ ఆఫీస్ ఉంటుంది. చాలా ఈజీ ఇది, చాలా ఈజీ చెప్పాలి కదా. ఓన్లీ యూ హ్యావ్ టు గెస్ మేడం No, it's okay. I'm on his team. ఓకే, దీన్ని కొంచెం కాంప్లికేట్ చేస్తా. ఇది చేసేయండి అన్న ఈజీ అంటే ఒకటి గీయాలి, అది గీయడం రావట్లేదు. అలాగే ఇది చెయ్యా. ఒక్క నిమిషం ఉండండి మీరు చెయ్యని చెప్పేసి ఇది చెయ్యని చెప్తే ఫిక్షన్ అంటే చెప్పకుండా కదా గీయాల్సింది ఓకే, ఇప్పుడు చెయ్యండి. నేను మనిషిని గీస్తా. ఈ హీరో ఎవరు? ఒక్క నిమిషం చెప్పకూడదండి ఏమి మీరు గీయండి అదేంటో మేమే చెబుతాం మీరు చెప్పలేకపోతున్నారనే కదా నేను చెప్తున్నాను. మనిషిని గీస్తా చెయ్యని గీస్తా ఓకే, వదిలే. ఏంటిది? ఏంటి స్పేస్ షిప్ అది? ఓహో ఈయన అయితే కష్టమే ఈయన కూడా కష్టం ఇందాక నేను చెప్తుంది. అదేంటి Antenna. దాంట్లో ఏంటి మనం ఏం Jellyfish. చేస్తున్నావా? Alien. సబ్బు Super Subbu. సూపర్ సుబ్బు. ఉన్నదిలోనే ఈజీ ఆప్షన్ అదే. సూపర్ సూపు జూలై 2 ఫ్రమ్ నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ స్ట్రీమింగ్ యూ హ్యావ్ టు వాచ్ వాచ్ అంతే అర్థం కావట్లేదు. సబ్బుకి వస్తేనే అది దుబ్బుకి వచ్చారు. సబ్బులు సబ్బు తెచ్చారు సబ్బు కూడా కాంప్లికేటెడ్ ఆల్రెడీ. కాదు, ఇంక సూపర్ సుబ్బు అని చాలా సింపుల్ కదా. నీకు కాంప్లికేట్ ఎలా చెప్పొద్దని ఆలోచిస్తున్నా. నెక్స్ట్ ద మోస్ట్ ఫింగర్ ఇలా ఎలా గీయాలి నాకు రాట్లా ఆ స్కెచ్ తోటి. ద మోస్ట్ అవైటెడ్ అండ్ టాలెంటెడ్ మలిగ్రామ్. మల్లిక్ రామ్ గారు నాకు అస్సలు స్కెచింగ్ ఇచ్చింగ్ కష్టం. రండన్న మా మీద స్కెచ్ వేస్తాడు తప్ప బోర్డు మీద స్కెచ్ లేదు. అదే అదే డ్రమ్ నేస్తా అందులో అమ్మా అన్న రాగి జావా తాగుతూ గెస్ట్ చేయండి నో ఇష్యూస్ ఇట్స్ రాగి జావా Thank యూ దండి కన్ టేస్టీ త్రీ. Serving. ఇది మీరు చేయాల్సిందే గెస్ ఇది ఇది కీయా మధ్యలో Is ఒకటి that a కీయా. donation to a poor person? Beggar? Getting poor? close. You're getting close. Poor. Key and poor. But these are Telugu words, no? చెప్పారా మీకు సంబంధించినవే ఉంటాయి సార్ అని How I have guessed that from this? Oh, no, that's a good job. Very good job. Very good. నన్ను సూపర్ అన్నా సరే ఒకటి తీసుకున్నా నేను జెన్యున్ కడతా నేను నేను నమ్మను. నా నమ్మకం లేదు గురు. అమ్మని, ఇది ఎట్లా పెద్ద పేరు వచ్చింది వచ్చిందా? అన్నా పెద్ద పేరు వచ్చిందా? పెద్దదే వచ్చిందన్న అది ఎట్లా చెప్పాలి యాక్షన్ చేసి చూపించా Please, actually యాక్షన్ చేసి చూపివా? ఓకే అన్న ఏంటో అర్థం కావట్లా. సినిమా టైటిల్ అనేది నాకు నచ్చావు. నచ్చావు అది ఇదని ఉంటే అయిపోయేదిగా. నువ్వు నాకు నచ్చావా? నేను భయపడిపోయినా సరే. అన్నా, ఏంటి కొత్త కొత్త ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు మనోడు. అన్న సందీప్ అన్న ఎక్కడ లేదు, నాకు ఇటు కొంచెం బెటర్. ఇటేనా ఇటు ఎక్కడ కూర్చోండి మేడం గారు దిస్ సైడ్ Ah. అన్న అటు సైడ్ థ్యాంక్ యూ అన్న ఓకే వచ్చేసినావు అమ్మో ఈ గాలి హడావిడి బేసిక్గా ప్లేస్ చాలా బాగుందని ఓకే చేసుకున్నాం కానీ కూర్చోగాలి మొత్తం గాలి హడావిడితో గాలి మంచిదేలే, ఎండ లేకుండా ఉంటే మంచిదే. అదే ఎండ వాన వస్తే ఇబ్బంది కానీ ఇక్కడ బాగానే ఉంటుంది మేడం స్టార్ట్ అన్న స్టార్ట్ ఇది యాక్చువల్గా వీళ్ళు రాగానే మామూలుగా స్టార్టర్స్ అని ఇస్తారు కదా కాంప్లిమెంటరీస్ ఆ రకంగా వీళ్ళు ఇళ్లలో ఆయన ఇంట్లోనే వాళ్ళు చేసి ఇస్తారు ఇది లడ్డు ఇంట్లో
ఇంట్లో బూందీ కూడా ఇంట్లో దూసినయే, కొన్నవి కాదు, వాళ్ళ ఇంట్లో అన్న ఇవన్నీ. ప్రశాంతంగా టైం తీసుకో పర్లా. ఆత్మారాముడు శాంతించాడు కొంచెం. మేడం ఇందాక చెప్పిన సద్దన్నం మీకు చెప్పా కదా, దిస్ రెస్టారెంట్ నేమ్ ఇస్ సద్దిమూట. సద్దిమూట మీన్స్ దిస్ వన్ మేడం. ఓకే. సద్దన్నం. నైట్ రైస్ ఈస్ దేర్ రైట్. వీ విల్ కుక్ 2 cups of rice, but we eat only 1 cup of rice. Remaining 1 cup, what we do? This we do. What we do? దిస్ వీడు. With that cup of rice, we will mix curd, we will mix పాలు, కలుపు ఆనియన్ అండ్ మిర్చి దాలో మూత పెట్టింది, క్లోజ్. మూత పెట్టి మార్నింగ్ ఓపెన్ మూత, దిస్ విల్ వావ్ లైక్ దిస్ ఇట్ విల్ బికమ్. డన్. అన్న నచ్చిందన్నా? ఫుడ్ అని నీ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ కాదు, ఫుడ్ నచ్చింది, నీ ఎక్స్ప్లెనేషన్ ఇంకా నచ్చింది. అర్థం కావడానికి మేడం గారికి ఇది అర్థం అవడానికి చెప్పినట్టు లేదు, అర్థమైంది మర్చిపోవడానికి చెప్పినట్టుంది. ఓకే. సద్దిమూటలో సద్దన్నం ఒకసారి టేస్ట్ చేస్తాడు ఏం కూడా, అంటే మామూలుగా తర్వాత చివరికి తిందాం అనుకున్నా. నా మీరు పని ఇట్స్ యాక్చువల్లీ వెరీ యమ్మీ. నాకు సందీప్ అన్న తినడం చూస్తే నాకు 3 వస్తుంది, అందుకే 3 అన్న తింటానికి 3 అన్న. నాకు ఎప్పుడు సరిపోయారు ఇద్దరు నాకు రైట్కి లెఫ్ట్కి. ఆయన సింగిల్ చెప్పిన డబ్బులు కనిపిస్తుంది, నేను సింగిల్ చెప్పిన డబ్బులు మారుతాడు. అన్న నేను వాడదన్నా. మీనింగ్ మీదికి అన్న బాగుందన్న, అది సర్వపిండి వచ్చింది. అక్క సర్వపిండి తీసుకురా చెప్తా. నేను ఎప్పుడు తినలేదు. నా భలే ఉంటది చెప్తాను. కాదు బొబ్బరి గారెలు ఇవి. డీప్ ఫ్రైడ్ పరాటా. డెఫినెట్లీ నాట్ ఈటింగ్ ఇట్. యాక్చువల్గా సర్వపిండి మన తెలంగాణ సైడ్ చాలా ఇష్టంగా తింటారు. అది మా సైడ్ అయితే మేము తెప్పాలా చెక్కలు అంటాం దాన్ని. తెప్పాలా చెక్కలు. ఇక్కడ మనం తెలంగాణ క్యూజన్లో సర్వపిండి అంటారు. దాని పెరుగు మిక్సింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా ఇన్ని వీడియోస్లో నా ఏ వీడియో పెరుగన్నంతో మొదలెట్లా, పెరుగన్నంతో ఎన్ని చేసిన. ఏదైనా పాలు పెరుగుతో మొదలు పెట్టాలంటారు, మంచి విషయం. పెరుగు ఓకే, పాలు ఎందుకు సరే మాట్లాడదు. మంచిది, పొద్దున్న దగ్గర ఫస్ట్ పాలు తాగంటారు. తాగవా? తాగుతాను ఆపేసింది. ఇప్పుడు ఎలా ఉందన్న మిక్సింగ్ సర్వపిండి దాంట్లోకి? చాలా బాగుంది. ఇది బొబ్బరి గారెలు అన్న, బొబ్బరి గారెలు. అండ్ ఇది మొక్కజొన్న గారెలు. ఇంకో చెప్పనా అన్న చెప్పన్నా. నువ్వు మాకు ఇదేంటో చెప్పాలని ఉద్దేశం నాకు నచ్చుతుంది, బాగుంది. కానీ అది చెప్పడం ఏదో నన్ను మమ్మల్ని వీటితో కొడతామని చెప్తున్నావు. ఇక బొబ్బరి గారులు తినబోతే ఓకే, బొబ్బరి గారులే అవేం గారులు మొక్కజొన్న ఓకే, కొట్టమాక. అట్లని కాదు, ఇదొకటి అదొకటి సర్వింగ్. థ్యాంక్ యూ. ఇవన్నీ వెజ్జేగా? వెజ్ అన్న. మీకు నాన్ వెజ్ వస్తుంది, మీరు నాన్ వెజ్. నేను వెజ్జే, ఆయన ఎప్పుడు వెజ్, నేను ఇవాళ మాత్రం వెజ్. ఓ మీరు అందరూ వెజ్ కదా, అదే అయ్యా మర్చిపోయా. ఆవిడేమో అసలు ఇవాళ కంప్లీట్లీ ఉపవాసం. ఓకే వస్తున్నా. జూలై 2వ తారీఖు ఆల్రెడీ మీకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళనే తేజ భయపడి పెట్టాడు. ఏమన్నా రిలీజ్ రోజు ఎందుకు రేపు చేద్దాం కదా అంటే, ఓ టేస్టీ తేజ ఇస్ వెరీ బిజీ, టేస్టీ తేజ వోంట్ బి అవైలబుల్ అన్నారు. మీరు అనుకున్నంత టేస్టీగా ఉండడు తేజ, బట్ మంచి. అరే నేను పాజిటివ్గానే చెప్తున్నా. నేను షాక్ అయిపోయాను, నెట్ఫ్లిక్స్ వాళ్ళు టెన్షన్ పెడుతున్నారు ఏంటి, తేజ అంత భయపెట్టి పెట్టాడా. నేను పాజిటివ్గానే చెప్పాను, మంచి విషయం అది. అంటే ఇమాజిన్ బాంబే నుంచి ఇక్కడ ప్రమోషన్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు వేసుకున్న లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్లో మై టేస్టీ తేజ కూడా ఇంపార్టెంట్ అని రాసుకున్నారంటే ఇట్స్ వెరీ నైస్ థింగ్. థ్యాంక్ యూ, సో గ్లాడ్. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కూడా వీళ్ళంటే వచ్చి నాకు సపోర్ట్ చేయడం వల్ల, ఆ సపోర్ట్ వల్ల నడుస్తుంది అన్న. ఇది నా 149th 150th అయితే నెక్స్ట్ వీడియో అయితే. నెక్స్ట్ వీడియో 150 చెప్పుంటే నెక్స్ట్ వీడియో చేసేవాళ్ళం. ఇదెందుకు? అయ్యో అలా కాదు, ఏదైనా నాకు స్పెషల్ అన్న బేసిక్గా. అంటే 149 మూవీ ప్రమోషన్స్ ఇప్పుడు దాకా ఓటీటీ ఇది కాంబినేషన్లో చేసినాను. ఇవన్నీ 149 బిర్యానీలు, 149 ఫ్రైడ్ రైస్లు, 149 స్వీట్లు, హాట్లు, స్టార్టర్లో ఎన్నైనా ఫుల్ఫిల్లింగ్ లైఫ్. ఆ రోజుకు ఫుల్ఫిల్ కానీ తర్వాత ఎఫెక్ట్ అయింది. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ ఓకే సాటిస్ఫైడ్ విత్ దిస్ జర్నీ. అన్న మేడం గారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మేడం? బికాస్ దిస్ ఈజ్ అబౌట్ ఎడ్యుకేషన్ మూవీ. BMM మాస్ మీడియా గ్రాడ్యుయేట్. బిఎంఎం మాస్ మీడియా, బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా. ఓకే. అంత చదువు నాకు అర్థం కాలేదు. చదువు ఆ చదువు రాకపోతే పర్లా, ఆ చదువు ఏంటో కూడా అర్థం కాలేదంటే ఏం చేయాలి? ఓకే మేడం, వేరు మేడం. ముంబై. ఓ ముంబై, అయినా మహేష్ బాబు మూవీ ముంబై, దట్ ముంబై ఓన్లీ. అన్న మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? అసలు నేను అడుగుతుంటాను, నన్ను అడగొద్దు అన్నట్టు తలుపుతున్నాడు. బీఆర్ ఆర్కిటెక్చర్.
ఆర్కిటెక్ట్ మీరు ఆర్కిటెక్ట్. అంటే ఇల్లు కడతారయ్యా? అవును అంతే. ఇల్లు కడతారు, ఇల్లు లోపల కడతారన్న? ఇల్లు లోపల కట్ట అది ఇంటీరియర్ డిజైనింగ్. లోపల డిజైన్ చేయడం వేరు, ఇల్లు కట్టడం ఆర్కిటెక్చర్. ఇప్పుడు చేస్తున్నారు ఇంకా జాబ్? లేదు చేయట్లేదు. మరి అది ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే చేయొచ్చు. అది చేయకూడదు, అది ఆర్కిటెక్చర్ చేయకూడదని ఇటు వచ్చా. లెస్ ఇంట్రెస్టెడ్ అంట అన్న. మీ ఎడ్యుకేషన్ అన్న? ఎవరిది ఏంటి? దానికి నాకు సంబంధం. జీవితాన్ని చదువుకున్నా. ఎంబీఏ చేశా, మార్కెటింగ్ ఎంబీఏ చేశా. మార్కెటింగ్ ఎంబీఏ సౌత్ బ్యాంక్ యూనివర్సిటీ నుంచి. ఎంబీఏ ఎంఎస్సి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మీ ఫస్ట్ జాబ్ అన్న? ఫస్ట్ జాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ జాబే. అంతకుముందు నేను చాలా ఇలాంటివి చేశాను. అంటే ఈ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి కదా, అంటే ఎంసీ చేయడం ఈవెంట్స్కి, యాంకర్ వర్క్ చేయడం ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ ఉంటాయి. అవునవును, అర్థమైంది. కార్పొరేట్ ఈవెంట్స్ హోస్ట్ చేయడం, లేదా మనకి మాల్స్లోని ఏదో ఒక బ్రాండ్ ప్రమోషన్ పెట్టి ఆ బ్రాండ్ కోసం మారుతుంటారు కదా మైక్లో, అవునవును, ఆ పని చేసా. ఇది కూడా ఒకసారి చేశాను. అది ఎలా ఉంటుందంటే ఆ టైంలోనే వన్ డే మొత్తం 6 hours 8 hours క్లాక్ చేస్తే యూ గెట్ దిస్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ. 12th ఫినిష్ చేసిన తర్వాత సమ్మర్ టైం ఈ థియేటర్ నుంచి వస్తుంటే అడుగుతారు నెంబర్, అడ్రస్ ఇవ్వండి, లక్కీ డ్రాలో మీకు రాయించుకునేవారు కదా అప్పట్లో. అలాగని అందులో కూడా మేము ఎలా చేసేవాళ్ళం అంటే కొంతసేపు చూసేవాళ్ళం, ఎవరు నెంబర్కి ఇవ్వట్లేదని చెప్పి మేమే మా ఫోన్ తీసుకుని మా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న పేర్లని 500-600 లోపల ఇస్తాం. డన్ దట్ జాబ్. యా, ఇలాంటివి ఎక్కువ చేశా. దెన్ ప్రైమరీలీ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఆడిషన్ నుంచి ఫస్ట్ జాబ్. మీ ఫస్ట్ పే అన్న? ఫస్ట్ పే చాలా తక్కువ, చెప్పాను కదా ఇలాగా రాయడం అనేది. బేసిక్లీ 6 hours 7 hours క్లాక్ చేస్తే దిల్ గివ్ యూ 200 rupees. సంబడి 12th అవ్వగానే వచ్చే ఒక అబ్బాయికి ఆ టైంలోని 200 rupees ఫర్ మీ వాజ్ లైక్ హే. ఆ టైంలో సినిమా టికెట్ 60-70 రూపాయలు, ఒక ఎంటైర్ ఫిల్మ్కి ఫండ్ అయిపోతుంది. అండ్ బియాండ్ దట్ ఐ ఫెల్ట్ లైక్ నాకు పని చేయడం ఎలా ఉంటుంది నేర్చుకోవాలి. అప్పట్లో బాగా ఫేమస్ ఏంటంటే కాల్ సెంటర్ అప్పుడే ఓపెన్ అయింది. అవునండి. ఉన్న వాళ్ళందరిలో మంత్లీ శాలరీ ఎక్కువ అదే వస్తుంది పార్ట్ టైం జాబ్లో సరదాగా చేయాలంటే. ద శాలరీ ఆ టైం ఐ థింక్ మంత్లీ ఫర్ కాల్ సెంటర్ ఎంప్లాయీ వాజ్ 30K. బట్ వాళ్ళ ట్రిక్ ఏంటంటే ఇలా నాలాంటి వాళ్ళు నెల పని చేసుకుని డబ్బులు తీసుకుంటారని చెప్పి ఫస్ట్ మంత్ శాలరీ థర్డ్ మంత్ ఇస్తారు. సెకండ్ మంత్ విల్ గివ్ యూ, థర్డ్ మంత్ విల్ గెట్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ మంత్ శాలరీ. సో ఐ సెడ్ ఐ వాంట్ డు ఇట్. సో ఇది నేను నా కోసం సరదాకి ఉద్యోగాలు ఎలా చేయాలని తెలుసుకోవడమే. అన్నిటికన్నా నేను చేసిన వింత ఉద్యోగం ఏంటంటే న్యూయార్క్లోని ఇది ఒక 6-7 years ago. అప్పట్లో నాకు ఈ షీషాలు ఉంటాయి కదా, హుక్కాలు, తెలుసు. అక్కడే హుక్కా పార్లర్ అనమాట. ఇది ఎలా చేస్తారని చాలా క్యూరియస్గా చూసేవాడిని. అక్కడ ఉన్నోడు నాకు ఊరిని నేర్పించాడు. సో ఫర్ అన్ ఈవినింగ్ ఐ వర్క్ ఫర్ ఫన్ యాజ్ ఎ గై హూ వాజ్ మేకింగ్ ద హుక్కా. సో యా, అంటే పని ఊరిని సరదా ట్రై చేస్తాను. కాదండి, అసలు ఇన్ని పనులు మీకు ఆ ఏజ్ లోనే ఇంటర్ తర్వాత ఎందుకు చేయాలనిపించింది? మామూలుగా డిఫరెంట్ వర్క్స్ చేశారు కదా. ఐ మీన్ మాల్స్ ఎంసీ అంటే మేబీ మనకి ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ కాబట్టి అదొక మార్గం. ఫస్ట్ ఒక సెమిస్టర్ ఇంజనీరింగ్ చేశాను. ఐ డిడ్ సెమిస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మెరిట్లోనే సీట్ వచ్చింది. ఒక థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫస్ట్ వీక్ ఎండింగ్కే నాకు అర్థమైపోయింది దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ వాట్ ఐ వాంట్ టు డూ ఫర్ ఎ లివింగ్ అని. బట్ 12th grade బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత ఈ బ్రేక్ ఉంటుంది కదా, ఐ బిలీవ్ దట్ ఆ టైంలో నేను ఎక్కువ బుక్స్ చదివేవాడిని, ఎక్కువ షోస్ చూసేవాడిని, కామిక్ బుక్స్ చదివేవాడిని. వెస్ట్లో కల్చర్ గానే ఎక్కువ ఏముండేదంటే ఈ హై స్కూల్ బ్రేక్స్లో పీపుల్ డూ పార్ట్ టైం ఓకే కదా. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా నేర్పిస్తుంది కదా. అంటే మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేపోయే వాళ్ళ దగ్గర పేపర్ చూపించి నీ ఫోన్ నెంబర్ తీసుకొచ్చా లక్కీ డ్రా అన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్లీ అప్పుడప్పుడు కొంచెం మన ఏజ్ గ్రూప్ అమ్మాయిలు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం సిగ్గేస్తుంది, ఇటు చూస్తాం వాళ్ళ నెంబర్ మనం అడుగుతున్నావా పేపర్ కొడుతున్నావా. బట్ ఐ వాంటెడ్ టు లెర్న్ ద డిగ్నిటీ ఆఫ్ పీపుల్. సూపర్ నా సీరియస్లీ ఇప్పుడు దాకా మాకు తెలియదు, ఇది కొత్త విషయం. సరదా కోసం అది పెద్ద డబ్బుల కోసం అనుకున్నా ఐ వాజ్ లైక్ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటే నాకు అర్థం అవుద్ది అని. సో ఐ డన్ ఆల్ ఆఫ్ దీస్. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేను 16th అసిస్టెంట్ డైరెక్టర్. సో నీకు మంచి పనులు ఏముండవు, కింద పడిపోతే ఎత్తి పెట్టాలు, కింద ఉన్నాయి తుడిచెళ్ళిపోలు, ఆర్టిస్టెంట్ పనులు ఉంటాయి కదా, అలాంటి పనులు చేశాను. ఇన్ని పనులు రియల్ లైఫ్ లో చేసిన సందీప్ గారికి సిరీస్ లో జాబ్ దొరకలా. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న సందీప్ గారికి ఈ ఎక్స్పీరియన్స్ అక్కడ రియల్ లైఫ్ లో నేను యాక్టర్ అయ్యా, జాబ్లు ఇవన్నీ కాదని చెప్పి కాదు, ఐ కెన్ యాక్ట్ లైక్ ఐ డోంట్ గెట్ ఎ జాబ్ అని. ఇన్ని ఎక్స్పీరియన్స్ చేసి రాలేదు ఎలాగని నడిచేశాడు అన్న. హియర్ దిస్ గదా ఈ సూపర్ మేడం. థాంక్యూ. నేను ఇన్ మై లైఫ్ లైక్ నేను మిథిలా జనరల్గా బయట ఎప్పుడైనా బై ఛాన్స్ వెన్ ఐ బంప్డ్ ఇంటూ హర్ ఆర్ ఐ సీ ఎనీ పిక్చర్స్ ఐ హావ్ ఆల్వేస్ సీన్ అ వెరీ డిఫరెంట్ మిథిలా. ఫ్రమ్ ద టైమ్ ఐ హావ్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హర్ ఇప్పటి వరకు ఐ ఓన్లీ సీన్ మిథిలా ఇన్ విలేజ్ వేర్, సారీ వేర్, టుడే ఆల్సో ఇండియన్ వేర్. Today is ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అమ్మా. బట్ సీరియస్లీ దిస్ గదా నిజంగా ఎవడేం పిల్లలు దెబ్బ తగిలింది ఏంటంటే ఊపుతా ఉంటా. అన్న తీసురా
నువ్వు ఆపొద్దు, నువ్వు తెస్తానుండు. Oh God. I love food and the fact that I'm not able to. మేడం, యు ఆర్ నాట్ ఈటింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈట్ మేడం. No, please. ఐ విల్ ఈట్. Please eat. నువ్వు నాట్ ఏబుల్ టు ఈట్ ఎందుకు? నీకేంటి వచ్చింది? తినబోద్దు, నాకు తినబుద్ధి కావట్లేదు అనేది భాష. అలా చెప్పేవా? అదే చెప్పా. ఈజ్ లైక్ బికాజ్ యు ఆర్ నాట్ ఈటింగ్, ఐ యామ్ నాట్ ఏబుల్ టు ఈట్. I understood. We didn't get it. ఇవెల్గా సింక్ మేడం గారు నాకు సింక్లోనే ఉన్నారు. ఈరోజు మీకోసం చికెన్ గ్రేవీ, మటన్. అంతా బాగుంది, మీకోసం అనకూడదు, నీకోసం. మేమిద్దరం వెజిటేరియన్ ఇవాళ. ఆవిడేమో అసలు తినట్లేదు. నీకు నచ్చినవి చెప్తా. చేపల పులుసు. Next time I come back again. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాకు ఆ మటన్ చాలా ఎక్సైటింగ్ ఉంది. It's looking very good. ఇందులోకి ఏం వేసుకున్నాను, బగారా రైస్ మిక్స్ చేస్తే క్రేజీ అంతే. లాస్ట్ టైం నేను ట్రై చేసిన, బాగుంది అన్న. ఇదిగోండి ఈ చీజ్ బాల్స్, ఐ మీన్ సారీ పన్నీర్ బాల్స్, యూ క్యాన్. థ్యాంక్ యూ. తీసుకొచ్చాం. ఇంకా అన్ని స్టార్టర్ టైప్ లోనే ఉన్నాయి కదా. ఈ టేస్ట్ ప్రాపర్ ఫుడ్ వెయిటింగ్ లో ఉన్నాడు. బగారా రైస్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. అన్న మీకు కూడా ఉంది బగారా, గుత్తి వంకాయ, ఎలాంగ్ విత్ అక్కడ వెజ్ మీల్స్ ఉంటాయి అన్న. నా స్వామి రంగం మామూలుగా ఉండవు, సూపర్ ఉంటాయి. జై 6 years సాఫ్ట్వేర్ చేశాను నేను. ఏం చేసేది సాఫ్ట్వేర్? నాకు తెలుసుకోలేదు. అందరూ జాక్లో ఇది ఐటీ గాయ్. ఇది 6 years ఆఫ్ సాఫ్ట్వేర్. ఇది బాగుంది, ఇదేం చేస్తాను మా నిజం. Here we have the maximum number of back-end guys who have people doing it for them happens. అమ్మా బ్యాక్ ఎండ్ కాదు, డైరెక్ట్ క్యాంపస్ ప్లేస్ నాకు. అదే బ్యాక్-end campus. అన్న అట్లా కాదన్నా, కష్టపడి చదివిన అప్పట్లో 70% వచ్చింది నాకు. మరి ఇప్పట్లో ఎంత వచ్చేది? ఇక్కడ వచ్చేది కాదు ఇప్పుడైతే. సీరియస్లీ క్యామరా టీసీఎస్ మా వడ్లమూడిలో సెలెక్ట్ అయ్యానన్నా. 6 years చేశాను. 2024 నేను లాస్ట్ రివీలింగ్. నా క్వశ్చన్ ఇప్పుడు దాని ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ ఫ్యామిలీ ఇప్పుడు మీకు టీసీఎస్లో జాబ్ వచ్చినప్పుడు ప్రౌడ్ ఫీల్ అయ్యారా? ఇప్పుడు టేస్టీ తేజగా ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు Nice. దట్ ఈస్ ఇంపార్టెంట్. దే ఆర్ హ్యాపీ, సీరియస్. ఫస్ట్లో మా నాన్న జాబు, ఐ మీన్ జబర్దస్త్ వెళ్తాడు, ఎందుకు రా జాబ్ చేసుకోరా అది ఇది. ఓకేలే రా. ఇప్పుడు మామూలుగా మళ్ళీ పేరు ఎందుకు కానీ ఒక దగ్గర నుంచి వస్తే అది ఎందుకు ఇది బాగుంది, ఇది కంటిన్యూ చేసుకో అన్నాడు. వేరే ఎంఎన్సీ కంపెనీ వచ్చిందన్న, మా నాన్నకే చెప్పా. అంటే అవసరమా, బాగుందిగా చేసుకో ఇది. ఓకే అనుకూల్, ఈ సాటిస్ఫైడ్. అర్థమైంది. మళ్ళీ లేనప్పుడు ఐ మీన్ ఇటు ఇది కదా, ఎప్పుడైనా అది ఉంటుందిలే అని చెప్పి దాచిపెట్టుకున్నా. ఏమన్నా దాచిపెట్టుకున్నావు? ఎక్స్పీరియన్స్. నీ మాట్లాడడం నాలుగు కొరికేసుకుంటా. వాళ్ళు వెజ్ తింటారంట, నేనైతే ఇక నాన్ వెజ్తో దరదరలాడిస్తానికి రెడీ అయిపోయా. ఎక్కువేం తిన్నా, జస్ట్ స్టార్టర్ కొంచెం తీసుకుంటా. తింటేదా? నీకు నార్మల్ ప్రిపేర్ అయినప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయడం లాంటివి ఏమైనా చేస్తుంటావా? బ్రేక్ఫాస్ట్ చేయలేదు నేను కూడా. లేదు తిని తింటాలేనా, మీకు కూడా బాగా పెట్టుకొని తింటా. నేను తిను, మీరు తినకుండా అన్న వచ్చి సార్ చూడాలి నాకు. నేను తింటే తిను. ఇక్కడ చూస్తుంటే ఏదో మటన్ వేసుకుంటా, చికెన్ వేసుకో. అదే చేప ఫ్రై. నిజా Fish fry. ఏంటి నువ్వు చేప ఫ్రై పెట్టుకోకుండా అసలు? అన్న తింటా అన్న, చాలు అన్న. సార్కి ఇది సర్వ్ చేసి నేను చేసుకుంటా సార్, నువ్వు తిను. బాగా పక్కన పెట్టిన స్టార్ట్. It's okay. I love to. I enjoy watching people who enjoy food. So it's good. పెద్ద ముక్క అన్న తింటా అన్న. ఎందుకలా? నువ్వు నెక్స్ట్ టాపిక్ వెళ్ళేదాకా ఎలా ఉంటుంది ఏదో మాట్లాడు. అదే మాట్లాడకుండా అంటే ఒక మొక్క ఊరిని అట్లా పెట్టుకుందాం కదా అని అంతే, అంత మించి ఏం లేదు. నేను గ్రేవీ కలుపుకుంటే బాగుంటుంది అన్న. గ్రేవీ వేసుకునే షార్ట్ తీసుకున్న సరదా ఒకటి. ఇది మటన్ అబ్బా కాదు, చికెనే అన్న. ఓకే అన్న, సార్ పెట్టుకోండి. సర్వింగ్ వెజ్ మీల్స్ ఆయనకి టేస్ట్ చేపిద్దాం. నెక్స్ట్ సూపర్ 2లో పెట్టుకుంటాడు కదా. ఫస్ట్ తిను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు అంతా బాగా చేస్తే మనోడికి ఏమైనా చెయ్యాలి కానీ ఎందుకు చేస్తాం? మంచి రెస్టారెంట్ చేసినందుకు క్రేజీ ఉందబ్బా, సీరియస్లీ. ద చికెన్ విత్ బగారా కాంబో మన ఇంట్లో వండుకున్నట్టే. ఇంట్లో వండుకున్నట్టే కాదు, మంచి హోటల్లో తిన్నట్టుందని చెప్పాలి. ఇంట్లో వండుకున్నాను చెప్తే ఇంట్లోనే తింటారు. నాకు అర్థం కాల. మరి ఇది సీరియస్లీ బాగుందన్న. అన్న మీరు నెక్స్ట్ టైం ఇప్పుడు అన్న ఒక రోజు నిజంగా ఒక మెసేజ్ పెట్టింది, సీరియస్లీ నాన్ వెజ్ ఒకసారి పంపిస్తా. చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్లో నేను తిన్న వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్. చాలా బాగుంది. వంకాయ బగారా రైస్ చాలా బాగుంది. చూస్తే చాలా చూడడానికి చాలా డెలిషియస్గా ఉన్నాయి. వంకాయ బెటర్ అవ్వాలి. నాకు ఫిష్ ఫ్రై చాలా టెంప్టింగ్ ఉంది, బట్ ఇప్పుడు తినలే ఉంది. నెక్స్ట్
మీరు చదువుకునే మీకు బాగా ఫేవరెట్ సబ్జెక్టు ఎవరికైనా ఫేవరెట్ సబ్జెక్టులు ఉంటాయా? నిజంగా న్యాయంగా మాట్లాడు. నాకు- ఉన్నట్లు ఏదో చెప్పాల్సిన అని చెప్పడమే తప్ప ఎవరికన్నా జెన్యున్గా. సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పు. లెక్కలో లెక్కలు నీ ఫేవరెట్ సబ్జెక్టా? అవునండి, నేను చాలా బాగా, మీరు ఇమీడియట్గా ఏదడిగినా ఫాస్ట్గా చెప్పేస్తా. నాకు అంత సీరియస్లీ 332 into 442. 332 ఫాస్ట్గా చెబుతా, కరెక్ట్గా కదా. సీరియస్లీ మ్యాథ్స్ అయితే నేను మంచిగా చేసేవాడిని అన్న. ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది నేను బీటెక్లో జాయిన్ పోయింది. 10th ఇంటర్ దాకా మ్యాథ్స్ బాగా చేసేవాడిని అన్న. వెజ్ పులిహార యాక్చువల్గా గోంగూర బగారాలోకి బాగుంటుంది. పులిహార మామూలుగా చికెన్ పులిహార నేను ఎప్పుడైనా తినలేదు. మిక్కిలేక పాపం ఇది చెప్పింది అర్థం కావట్లేదు, ఇచ్చింది తినడానికి లేదు. But I'm trying. ఆవిడ అడుగు 2 ప్రశ్నలు trying కరెక్ట్గా to మంచి ప్రశ్నలు ఈ స్టైల్లో. సబ్జెక్ట్ అడుగు, ఏ సబ్జెక్ట్? ఫేవరెట్ సబ్జెక్ట్ అదేనా? I liked everything but maths. ఎవ్రీథింగ్ But Gamal, not maths. నాట్ మ్యాథ్స్. అక్కడ సింక్లో లేరు మరి అది. పర్లా నో ఇష్యూస్ లేవా. వన్ ఆఫ్ ద అమ్మ ఈ సిరీస్ షూటింగ్ అప్పుడు కానీ ఏదైనా ఓ మంచి మెమరబుల్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్? Funniest, no, but I can tell you అంత ఫన్నీ లేదా సందీప్ అన్నదో? one very hectic. ఆల్ ట్రామాటిక్. అర్థం all stressful incidents. ఏమా వై దట్ మచ్? Not with you. No, not because of him. Just because I didn't know Telugu and I had to learn my lines. So sir would just feel like giving me one full page of lines to say for his entertainment. అరే మోస్ట్ అదేదో అన్నారు ఇప్పుడు, ఏది స్ట్రెస్ఫుల్ అన్నారు కదా, అలాంటి స్ట్రెస్ఫుల్ మూమెంట్ ఆన్ సెట్. That one only, the acting, which is my most stressful moment, was there is a scene in which I am giving an audition because I want to become a heroine. So I have come to the city to give an audition, and initially there was no line in that scene. Yes. So I was like, I don't have to learn anything, no stress. But then Malik thought, how can I not give her stress? So he gave me one full page of Telugu script. lines. Yeah. And then next తెలుగు day I had మళ్ళీ to. తెలంగాణ డైలెక్ట్ వాళ్ళకి ఏదైనా That ఉంటుంది one కానీ wasn't. మేడం వన్ తెలంగాణ డైలాగ్ Ayyo. ఇన్ ద సిరీస్లో నుంచి. ట్రైలర్ ను No beans, no. నో దట్స్ యు ఆర్ నో అన్నావు, మేము ఫోర్స్ చేయట్లేదు కదా. ఫుడ్ వద్దన్నావు. ఫస్ట్ టైం ఎవరు నేను నా ఫుడ్ ఇంటర్వ్యూలో So, but కూర్చోబెట్టి I will come back, I swear, because I love food and this is all, it's like, యా కింద I'm కామెంట్స్ very sad that I can't eat కింద all కామెంట్స్ పెట్టే వాళ్ళు చెబుతున్నా, హీరోయిన్ పెట్టకుండా నువ్వే తిన్నావు ఏంటరా అని అనకండి. ఆవిడది చెప్పింది, ఆవిడకి ఈరోజు హెల్త్ బాగాలేదంట, బట్ ఈ అకేషన్ మిస్ చేయకూడదని సందీప్ అన్న కోసం వచ్చింది. No, but I was very excited నేనే to come here. వెజిటేరియన్, ఆయన వెజిటేరియన్. మేము ఎవ్వరూ వాళ్ళు తినేది కాదు. ఆయన మాత్రమే పెట్టుకుని శుభ్రంగా గదోద్గజుల్లాగా అన్ని డిష్లు ఎదురుండా పెట్టుకుని ఆఖరికి ప్రశ్నలు అడగడం మాని బాగుంది అని వెళ్తున్నాడు. ఓకే పక్కన మేము ఉన్నాం, పోతే పోయింది 2 ప్రశ్నలు అడుగుదాం. అబ్బే ఏమైనా ప్యాంటీ టాబ్లెట్ ఏమైనా ఇవ్వండి అబ్బా. ఎందుకన్నా ఏం చెప్తున్నా. I was very excited to come on this show because I knew I was going to get to eat. But దాని మేడం నెక్స్ట్ టైం డెఫినెట్లీ యూ విల్ డెఫినెట్లీ. ఉప్పి అర్జెంట్కి ఒకసారి ఇదేంటి ఒకసారి చెక్ చేయవా? ఇక్కడ కరెక్ట్గా ఆయన మా చీఫ్ ఏడి ఉప్పి. కూర్చోన్నా మళ్ళీ గారి పక్కన కూర్చోన్నా. అన్న నాన్ వెజ్ తింటావా అన్న? మళ్ళీ కన్నా మమ్మల్ని ఎవరన్నా ఎక్కువ కష్టపెట్టారంటే అది ఉప్పి. ఇదిగో అన్న తినేదే నాన్ వెజ్ అన్న. డి వచ్చా? బెస్ట్. దయచేసి ఇదిగో మేము తినడానికి ప్లేట్ పెట్టుకో. నువ్వా ఉప్పా చూసుకో. బస్తీ మే సవాల్ పెట్టుకో. సరే సినిమా కానీ మన ఇక్కడ ఏడీలకి బాంబేలో షోస్కి అదే తేడా తెలుసా? మేము బాంబే షో చేశాను కదా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1, మాకు షూటింగ్ అది ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ కశ్మీర్. అవునన్నా. సో మాకు మెయిన్ క్రూ ఎవరు? రాజ్ డీకే, అప్పుడు రాజ్ లేదు డీకే ఉన్నారు. రాజు జాయినింగ్ లేటర్, మనోజ్ గారు, నేను, మా అందరికీ హోటల్ ఉండింది రైట్ బై ద రివర్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ ఇంకో హోటల్ ఉండింది. నాకు రోజు ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే వాళ్ళ హోటల్లో 9 తర్వాత మ్యాక్సిమం ఫన్ ఉంది అని. ఓకే, మేము 9 తర్వాత ఎవరి గాలి పడుకుని పోతున్నారు. ఇలా కాదని చెప్పి రాత్రి డీకే గారిని లేపి మీరు రండి చెక్ చేద్దాం పదండి అని వెళ్ళాం. నువ్వు నమ్మవు, 11 గంటలకి హోటల్లో దే వర్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ బై స్విచింగ్ ఆల్ ద లైట్స్ అండ్ స్టఫ్ ఆఫ్ ఇన్ రూమ్స్. ఓకే, ఓ ఫ్లోర్ బ్లాక్ చేసేసి దే వర్ స్విచింగ్ ద లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ ద ఫ్లోర్స్ అండ్ దే వర్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్. ఏంటి మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్. మన వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడుతున్నారు తప్ప సెట్ లోనే ఎడిటింగ్ లో అంతా ఆ టైంలో చాలా ఎంజాయ్ చేస్తారు. షూటింగ్ అప్పుడు
ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మల్లిక్ గారు పక్కన లేరు, ఆయనతో నీకు సంబంధం లేదు, ఆయన ద్వారా నువ్వు ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఒకటి చెప్పు. ఇప్పుడు కూడా పడుతున్నాడు. షో స్టార్ట్ అయినప్పుడు తెల్లంటికలు లేవు, ఇప్పుడు గడ్డ మీద వచ్చింది. ఇబ్బంది పెట్టడం డైరెక్టర్ల జన్మ అన్నట్టు ఉంటుంది అనమాట. అదొక అందులో బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ నువ్వు నీకేం ఇబ్బంది వచ్చింది బస్? నెక్స్ట్ పెట్టుకున్నాను ఆయన. ఆలోచిస్తున్నా సార్, ఇబ్బంది పెట్టి ఓ అన్నిట్లో ఏదో ఒకటి చెప్పాలి కదా. డౌట్ వద్దు మల్లిక్ బాబు, నువ్వు ఇబ్బంది బాగా పెడతావు. ఏదో ఒకటి నేను సడన్ గా ఏదో ఒక ఐడియా ఏదో చెప్తాను, అది కావాలి అంట. నేను చెప్తా. దీంట్లో డార్లింగ్ దాస్ క్యారెక్టర్ ఒకటి ఉంది అనమాట. మస్తాన్ బాయ్ అని ఒక ట్రాక్ ఉంది. అది రేపు షూట్ చెప్తా. సీన్ రేపు షూట్ చేస్తున్నాం. ముందు రోజు ఇది ఏదో క్యారెక్టర్ ఇంకేదో కావాలి అని చెప్పి సడన్ గా ముందు రేపు షూట్ అనగా ముందు రోజు ఫోన్ చేసి నేను కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేశాను మస్తాన్ బాయ్ అనేది. నాకు మీరు ఏం చేస్తారో తెలియదు, రేపు మార్నింగ్ 10 o'clock సెట్కి వచ్చేలోపు నాకు ఈ క్యారెక్టర్ కావాలి. సెటప్ అలా కాదు, మళ్ళీ ట్రైలర్లో కూడా ఉంటుంది. వాడికి ఒక రిక్షా, దానికి ఒక దోమల బండి, మళ్ళీ వాడి కాస్ట్యూమ్స్ అన్న నార్మల్ కాస్ట్యూమ్స్ చేస్తామంటే వద్దు, నార్మల్ కాస్ట్యూమ్స్ కాదు రెట్రో కాస్ట్యూమ్స్ కావాలి నాకు అని. రాత్రి ఆయన 8 ఏవో చెప్తే మార్నింగ్ 10 o'clock ఇవన్నీ అరేంజ్ చేయాలి. అది రాకపోతే షూట్ క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ తీసుకెళ్ళిపోతారు. సరే ముందు చెప్పొచ్చు కదా నాకు ఇది అంటే, నో కాదు పిచ్చి సెల్ఫిష్, నాకు ఇప్పుడు వచ్చింది ఐడియా. అండర్ ఎస్టిమేట్ చేయొద్దు అసలు. మల్లిక్ అన్న అయ్యో వచ్చినప్పుడు నుంచి మెత్తగా మాట్లాడుతున్నాడు కదా నాతో. సర్లే నేను మెత్త మాట్లాడుతున్నా అన్నతో. మెత్తగానే ఉంటాడు, చేసే పనులే కాదు గట్టిగా. సెట్లో ఉంటుంది అంతా. రాత్రి 10ంటికి చెప్తే, రాత్రి 8ంటికి చెప్తే పొద్దున 10ంటికి నువ్వు క్యారెక్టర్ నేను దానికి ఆర్టిస్ట్ని సెట్ చేసి, వాళ్ళ కాస్ట్యూమ్ సెట్ చేసి, ప్రాపర్టీని సెట్ చేసి, అన్ని సెట్ చేసి మార్నింగ్ 10ంటికి షార్ట్ తీయగలిగి. చూడు గెలిగితే అంత బయటపడుతుంది చూడు, సముద్రమే ఉంది లోపల బయటికి రాకుండా. ఎంజాయ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ డార్లింగ్ దాస్ దట్ కమ్స్ ఎట్ ద మోస్ట్ క్రూషియల్. లాస్ట్ లో వీళ్ళు ఎంజాయ్ ద క్యారెక్టర్ అంట చెప్పిందంతా చెప్పేసి మళ్ళీ ఆయనకి లాస్ట్ లో ఒకటి ఇచ్చాడు. So you have to watch the whole show. యా You have to watch the whole show. హోల్ షో ఇట్ కమ్స్ ఎట్ మనోడు మంచి surprise. సర్ప్రైజ్. దాని ఎప్పుడన్నా పర్లే, మధ్యలో ఒకసారి అయితే మరీ దారుణం. బాలా సినిమాలో హీరోలా ఇంత పెంచుకొచ్చాడు, గడ్డాలు అది యాక్చువల్లీ చూడలేక. వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ మీరు సెట్ లో ఎంజాయ్ చేసిన ఫన్ మూమెంట్ ఏంటంటే తెలుసా, ఐ థింక్ ఐ విల్ బి ద ఓన్లీ పర్సన్ టు హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ గెటింగ్ ఎ హెయిర్ కట్ డన్ బై సందీప్. హెయిర్ కట్ ప్రివిలేజ్ కాదు, భయపడ్డాడు చాలా. ఈ వాస్ వెరీ స్ట్రెస్డ్ అంటిల్ ద హెయిర్ కట్. ఏం చేసావు? రెండు చేశాను. హెయిర్ కట్ అండ్ బియర్డ్ ట్రిమ్ నేనే చేశా. చూసా 1 week నుంచి చెప్తున్నా, ఉప్పి గెట్ యువర్ హెయిర్ కట్, గెట్ ఇట్ లిటిల్ బెటర్ చేయట్లా. సార్ రా అని చెప్పి సెట్లో కూర్చోబెట్టి నేను హెయిర్ కట్ ఇచ్చా. మనోడికి టెన్షన్, వీడు ఏదో చేస్తున్నాడు, రేపు ఇంకేమైనా అయిపోద్దేమో, మామూలుగా పెరగడానికి నిలబడుతుంది. థ్యాంక్ఫుల్లీ ఇట్ లుక్ నైస్. కేమో డీసెంట్ అంటే యాయ్ అంటే నిజం చెప్పాలి. నిజంగా సార్ నాకు బాగుందన్నా అన్నట్టుందా? బాగా చేశారు. హెయిర్ కట్ ట్రిమ్ మీరు చేసినారా? నేను హెయిర్ కట్ ఇస్తాను, బాగా ఇస్తాను. బట్ వెరీ సెలెక్టివ్ పీపుల్ వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్ అండ్ దే ట్రస్ట్ మీ విత్ దే హెయిర్. షూర్, బట్ ఐ ఎంజాయ్ ఇట్. I actually enjoy giving haircuts. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి అన్నలో, ఒకటి తీసుకొద్దాం బయటికి. సరే ఓకే డన్ అన్న. అంటే నేను జీవితంలో నాకు బాగా నాకు వచ్చని నేను నమ్మేది, నేను ఇష్టపడేది, దీని మీదే నా జీవితం ఆధారపడాలని నేను ఆశపడేది సినిమా. అది కాకుండా నాకు జనరల్ చాలా ఇష్టం. నువ్వు ఎలాంటి గన్ ఇచ్చినా నేను డాట్గా కాల్చుతా, జెట్ స్కీ నడుపుతా, జెట్ బోట్ నడుపుతా, ఫ్లైట్ ఒకటి నడపడం రాదు, నేర్చుకోవాలని ఉంది. పారాగ్లైడింగ్ చేస్తా, ఒక్కనే చేస్తా, ట్యాండమ్ డైవింగ్. మళ్ళీ నువ్వు ఇది వియా ఫెరాటా అంటారు ఏంటి, జిప్ లైన్స్ అని ఒక్కడివే ఎక్కి కొండకి నీకు బ్లాక్స్ ఉంటాయి, ఇవన్నీ చేస్తా. ఇవన్నీ నాకు ఇష్టం. అలా ఉన్నాయి లోపల. ఇవి సినిమాల కోసం కాదు, ఇవి నా కోసం, నేను సరదాగా నేను చేసుకున్నాయి. అది మీరు చెయ్యింది ఏముంది దీంట్లో చెప్పు. నాకు తెలియని కూడా చాలా చేస్తున్నారు. బేసిక్ చేసే చేయడం వేరు. నాన్ వెజ్ తినడం చేయను ఈ రోజు కదా, బేసిక్ గా తింటారు కదా. సీరియస్లీ మ్యాన్ విత్ డైవింగ్ ఇంకా చేయలే నాకు, ఎందుకంటే ఐ హావ్ హెల్తీ ఫియర్ ఫర్ ద సీ. ఐ థింక్ ఇట్స్ టూ మ్యాసివ్. ఓకే, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ ఫర్ వాట్ ఇట్ ఈస్. అండ్ నాకు ముక్కు కొంచెం సైనస్ కదా, ఎప్పుడు పడదో తెలియదు. సడన్గా సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఆ మాస్క్ పట్టింది అనుకో. మైకిల్కి ఒకసారి ఇలాగే అండర్ వాటర్ సీక్వెన్స్ చేసేటప్పుడే వాళ్ళు అండర్ వాటర్కి ట్రైనింగ్ ఇచ్చారు. ఏమన్నారు, నీటిలో మొత్తం వెళ్ళిపోయిన తర్వాత సిగ్నల్ ఇవ్వు, వీల్ కమ్ టు యూ అండ్ వీల్ గివ్ యూ ద మాస్క్ అన్నారు. ఇది లోపలికి వెళ్ళి వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాస్క్ ఇచ్చి నేను పైకి వెళ్ళే టైం చాలా టఫ్ అనిపించింది. వద్దు నేనే చేసుకుంటాను. సో I've still not cracked the fear with the scuba gear. Once I crack it, maybe I'll go scuba diving. But there's one thing I haven't done and I want to. మీరు లైఫ్ లో చేసిన అడ్వెంచరస్ మూమెంట్? I once tried to do bungee jumping and then I freaked out and I didn't do it. అది అటెంప్ట్ టు డూ అడ్వెంచర్. అది That my attempt. It was my attempt. అటెంప్ట్ ఇస్ అన్ అడ్వెంచర్. But one of the times I was visiting my sister in the US and we went kayaking. Oh, fun. And but it was high tide then, and then we couldn't go beyond the waves because the waves were ఓకే
like అర్థమైంది. pushing us inside. సముద్రంలో ఇద్దరు పోతా ఉంటారు అదే కదా. సముద్రం కాదు, kayaking in the Yeah, sea. ocean. Ocean Ocean. kayaking, nice. దెన్ యూ హ్యావ్ It was very, again, that also like we couldn't do because we kept flipping and going underwater, అట్లీస్ట్ యూ అటెంప్ట్. but we tried. Yes. సూపర్ అన్న. అయితే ఈ రకంగా నువ్వు ఇన్ని చేసినావు కదా, నీ దాంట్లో ఇది చాలా ఐ మీన్ నీ లైఫ్ దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వెంచర్ వాట్ ఐ. నాకు చిన్నప్పటి నుంచి గన్స్ అంటే బాగా ఇష్టం. మామూలుగా పిల్లలు కార్స్ బైక్స్ తోలుతారు కదా, నాకు కార్స్ బైక్స్ మీద ఎప్పుడు ఉండింది లేదు. బైక్ల మీద ఇప్పుడు దాకా నాకు వెళ్ళలేదు. కార్లోనే నాకు నచ్చిన కార్ ఒకటి రెండు ఏమైతే ఉందో అది కొనిపెట్టుకుంటాను. గన్స్ నాకు చిన్నప్పటి నుంచే బోస్ అండ్ ఆరోస్, స్వోర్డ్స్, గన్స్ అన్ని రకాల గన్స్ ఉండేవి. నేను కొనుక్క సౌండ్ గన్లు కావు, కాల్చి తగిలి ఏమైతే ఉన్నాయో అవన్నీ ఉండేవి. సో నేను AK-47 నుంచి షార్ట్ గన్ వరకు అంటిల్ ద బిగ్ మిషన్ గన్ ఉంటుంది కదా, గదా 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 పేల్చేది, అన్ని లైవ్ గన్లు షూట్ చేశాను. నువ్వు లిటరల్గా నాకు ఒక గన్ ఇచ్చి అక్కడ ఎక్కడో ఒక చిన్న ఒక కప్పు పెట్టి కాల్చుకుంటే కరెక్ట్ కాల్చుతావు. అదొకటి ఐ లైక్ అబౌట్ మై సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఐ ఎంజాయ్. రెండోది నేను బాగా ఎంజాయ్ చేసిందంటే అన్ఎక్స్పెక్టెడ్లీ వన్ ఇస్ దిస్ వియా ఫెరటా. వియా ఫెరటా లాంటిది ఎందుకంటే నీకు స్టార్ట్ చేసినప్పుడు భయం తెలియదు, మధ్యలో ర్యాప్ అయిపోద్ది. అంటే ఏంటి, ఒకే ఒక తాడు ఉంటుంది, ఈ తాడుకు నువ్వు ఒక తాడు కట్టేసి ఉంటుంది మెటల్ రోపు. నువ్వు దిగేటప్పుడు చిన్న చిన్న మెటల్ బార్లు ఉంటాయి అంతే. కింద చూస్తే కొండ అంతా కింద ఉంటుంది లోయ. ఇప్పుడు తిరుపతి కొండ నువ్వు మెట్ల మీద కాకుండా పట్టుకుని ఎక్కాలంటే ఎలా ఉంటుంది, థాట్ కూడా రాదు. ఆ టైప్ లో ఉంటుంది మాట వియా ఫెరటా. బట్ ఇట్స్ ఎ వెరీ, ఐ స్టిల్ రిమెంబర్ దేర్ ఇస్ వన్ స్పాట్ వేర్ దీని ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఈ స్పాట్ లోని ఈ ట్రైనింగ్ దగ్గర నా ముందు 11-year-old కిడ్ జస్ట్ వెంట్. అంటే టు మేక్ ద టెస్ట్ డిఫికల్ట్ ఒక ట్రయాంగిల్ లా పెట్టారు. సో దేర్ జస్ట్ వన్ రోప్ హియర్ అండ్ వన్ రోప్ యూఆర్ వాకింగ్ ఆన్. ఈ ట్రయాంగిల్ ద్వారా డిప్ అయ్యి వెళ్ళాలి ఈ రోప్ ని పట్టుకుని. నా ముందు 11 కుర్రోడు వెళ్ళిపోయాడు, వాడు పొట్టోడు వెళ్ళిపోతాడు, ఈజీ అని వెళ్ళిపోయా. వన్స్ ఐ గాట్ దేర్ ఐ రియలైజ్ ఆడింతే ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. నేను పట్టట్లా లోపలికి, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళలేను ఎందుకంటే వెనక ఆల్రెడీ లాక్ అయి ఉంది, నేను ముందుకే వెళ్ళాలి. నాకు షివరింగ్ వచ్చేసి కాళ్ళు అది షేక్ అయిపోయి కిందకు చూస్తే దానికన్నా హైట్ ఎక్కువ ఉంది, కింద అయితే ఫినిష్. చూస్తున్నా దాని తర్వాత రోప్ పట్టుకుని ఈ ట్రయాంగిల్ లోకి పులప్ చేసి మళ్ళీ చేతులు మన సినిమా మళ్ళీ పట్టుకుని పులప్ చేసుకుని ఒకసారి అవన్నీ చేసిన తర్వాత నీకు సడన్లీ యూ ఫీల్ వెరీ, ఇమాజిన్ 11-year-old బాయ్ డిడ్ ఇట్ కాన్ఫిడెంట్లీ. ఒక 11 ఏళ్ళ కుర్రోడు ధైర్యం చేస్తున్నాడంటే ఇట్స్ బ్యూటిఫుల్ లైఫ్ కదా. అదొకటి మళ్ళీ స్విట్జర్లాండ్లోనే చేసిన టాండెమ్ పారాగ్లైడింగ్. అలాంటి విజువల్ వ్యూ నేను లైఫ్లో ఇప్పుడు దాకా చూసింది లేదు. అందులో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ టాండెమ్ పారాగ్లైడింగ్ ఏమైతే ఉందో నేను దిగిపోతున్నాను, లిటరలీ బ్యూటిఫుల్ ఉంటుంది. రైట్ సైడ్ అంతా స్నో మౌంటైన్స్, ఊరు మొత్తం కరెక్ట్గా సన్లైట్ క్లౌడ్స్ ద్వారా తగ్గుద్ది. ఈ టాండెమ్ చేసిన అందరూ ఒక దగ్గర దిగుతారు, ల్యాండింగ్ ప్యాడ్ ఒక దగ్గరే ఉంటుంది. ఆల్మోస్ట్ నీకు 10 నిమిషాలు కూడా దిగుతూనే ఉంటారు. ఇలా దిగి నేను ఎదురుగుండా ఇలా అనుకునే సరే కరెక్ట్గా తెలుగు వాళ్ళిద్దరు జస్ట్ హనీమూన్కి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ చూసి అయ్యో సార్ అని చెప్పి ఫోటోకి వచ్చారు, సూపర్ అండి మీరు ట్రై చేశారా బాగుంటుంది అంటే, లేదండి డార్లింగ్లో ఈ హోటలే చూపించారని చెప్పారు, ఈ డార్లింగ్లో ఈ హోటల్ చూడడానికి వచ్చామన్నారు ఇంటర్లాకిన్లో. ఈవెనో నేను కాదండి ఇవన్నీ కొంచెం ట్రై చేయండి బాగుంటుంది, కొండెక్కండి బాగుంటుంది అని చెప్పి నేను వాళ్ళకి అప్పుడు ఒక ఐటనరీ ఇచ్చాను. ఓ టూరిస్ట్ గైడ్ కూడా చేశారు అన్న. టూర్ గైడ్. ఇప్పుడు క్వశ్చన్ నేనే చెబుతా, ఆన్సర్ నేను చెబుతా. ఉప్పు ఆయనకి నువ్వు లైఫ్లో చేసిన అడ్వెంచర్ ఆయన దగ్గర చేయటం ఆన్సర్ రియాక్షన్ అవునంటే ఊపాడు చూడ ఆయన క్లోజ్. మల్లికార్ దగ్గర అదే అడ్వెంచర్. అది అన్న అసలు మొహమాటం కూడా లేకుండా అదే అంటున్నాడు చూడన్న. గాడిగా లాస్ట్ 6 years 7 years నుంచి చేస్తాను. I don't want to. అంటే సీరియస్లీ నో డ్రింక్, ఓన్లీ కొట్టు, యూ జస్ట్ పుల్ గుడ్ ఓన్లీ. యా జస్ట్ విత్ వన్ ఫింగర్. కమ్ ఆన్ 3 కమ్ ఆన్ you will. I'm doing something wrong. No. To push it down. You have to push down, that's it. मैं तिल्ला No. అమ్మా ఎంఎస్ నారాయణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, సోడా కొట్టడం అంటే డిగ్రీ ఎంఎస్ పాస్ అయినంత ఈజీ కాదు. See, he also can't do it. 10 ఫోన్ చేసావు. ये तो बस्ती में सवाल है करो. You have to, madam. No, it's okay. If it doesn't happen, it doesn't. No, it's not happening. You You అమ్మా, But I've never seen this. you never seen this. She will not drink and Oh, she they're will pretty popular for here. uppi. థ్యాంక్ యూ. I've heard. గోలీ సోడా ఇట్స్ కాల్డ్. అన్న మల్లికన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్ అనేది
పెన్ను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు రిలీజ్కి వచ్చేసింది, మంచి రివ్యూస్, మంచి అప్రిసియేషన్స్ వస్తున్నాయి. ఈ టోటల్ జర్నీ అండ్ ఆబ్వియస్లీ మీరు సక్సెస్ అయింది, చాలా హ్యాపీనెస్ విన్నాను మీరు మాటల్లో అవన్నీ వింటూనే ఉన్నాం. ఈ ఎంటైర్ జర్నీ ఆఫ్ సూపర్ సుబ్బు మీరు మీ ఎక్స్పీరియన్స్. అంటే ప్రతి ప్రాజెక్టు ఇట్ ఈస్ కొత్త ఎక్స్పీరియన్స్. లైక్ ఫర్ మీ దిస్ ఇస్ ద మోస్ట్ ఫన్. ఎక్కువ ఫన్ ఎంజాయ్ చేసింది సూపర్ సుబ్బు. సో ఐమ్ వెరీ హ్యాపీ ఎలా వచ్చిందో. ఇది పెద్ద లాంగ్ ఫార్మాట్ కూడా కదా, చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఇది. అవునండి, సినిమా అంటే ఇది ఆల్మోస్ట్ ఇన్ని ఎపిసోడ్స్, సో ఇన్ని ఎపిసోడ్స్, ఇన్ని మినిట్స్, దాని ఎడిట్ సినిమా కన్నా పెద్ద డ్యూరేషన్ కదండి. అవును, డ్యూరేషన్. సో అందుకని చాలా జాగ్రత్తగా చేయాలి. సో జాగ్రత్తతో పాటు మాక్సిమం ఫన్ ఎంజాయ్ చేసిన ప్రాజెక్ట్ నాకు సూపర్ సుబ్బు. ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఫార్చునేట్లీ అందరికీ నచ్చుతుంది. అందరూ ఇలా మంచిగా మాట్లాడుతున్నారు ప్రాజెక్ట్ గురించి. రివ్యూస్ తేజతోని ఇలాగే చెప్పాడు, సిద్ధుతోని ఇలాగే చెప్పాడు, నాతోని ఇలాగే చెప్తాను. నేను నమ్మను, నేను అస్సలు నమ్మను. సో రివ్యూస్ చాలా బాగున్నాయి. ఇంకా చూడాలి. వెయిటింగ్ టు గో చెక్ ది రివ్యూస్. వచ్చేసి ఆబ్వియస్లీ రైట్ నౌ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ప్లీజ్ గో వాచ్ ఇట్. సరే అన్న, ఫైనల్లీ అబౌట్ అవర్ సూపర్ సుబ్బు విత్ అవర్ ఆడియన్స్. నేను చెప్పడానికి ఏం లేదు, చూసిన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. మేము కష్టపడి పని చేసాం, ఇష్టపడి పని చేసాం. నాకు బాగా నచ్చింది షో, మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ ట్రై చేయండి, 30 నిమిషాలే, నచ్చితే కంటిన్యూ చేయండి. నచ్చేసింది, అందుకే 3 దాకా పోయాను నేను. ఈ రోజు పోయి రిమైనింగ్ 4 కంప్లీట్ చేసేస్తాను నేనైతే మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ, మా టేస్టీ తేజాకి వచ్చి మాతో టైం స్పెండ్ చేసినందుకు. సారీ నీకు కూడా. అంటే నాకు ఇక హైలైట్ ఏంటంటే మా టేస్టీ తేజాకి వచ్చంట. టేస్టీ తేజ తనే అంటే ఛానల్ గురించి ఐఎమ్ నాట్ అండి. అని క్లోజ్ చేసి ముందన్న సద్దిమూటలో మన ఫుడ్ ఎలా ఉంది, మన సద్దనం ఎట్ట ఉంది, నన్ను అట్నే ఉంది, నాకు లాగిస్తుంది తింటా. ఓకే మీరు చెప్పేసండి, అయిపోయింది. అంటే ఇందాక నుంచి సర్దాన ఉంది లాగేస్తుందంటే ఇంకేం మిగిల్చేవి అక్కడ అని నాకు అర్థం కాల. అంటే నువ్వు తినేదాకా మేము ప్రశ్నలు కూడా వెయిట్ చేసాం. అన్న సర్ది మూటలో ఫుడ్ చాలా బాగుంది. ఎస్పెషలీ ఇవాళ నేను నాన్ వెజ్ తినలేకపోయాను, వెజిటేరియన్ తిన్నాను. స్వీట్లు చాలా బాగున్నాయి, లడ్డు అదిరిపోయింది, పులిహోర సూపర్. ఇదేవి గారె, బొబ్బరి గారె, మొక్కజొన్న గారె. నాకు బొబ్బరి గారె అద్భుతంగా నచ్చింది. మొక్కజొన్న గారె కొంచెం తిన్నాను. ఓవరాల్ ది ఫుడ్ ఇస్ వెరీ నైస్. అంతకన్నా మంచిగా హాస్పిటాలిటీ బాగుంది. ఓనర్ ఆయన పేరు ఏం చెప్పి శ్రీధర్ గారు చాలా స్వీట్గా రిసీవ్ చేసుకున్నారు. సెటప్ అదిరిపోయింది. ప్లీజ్ కమ్ ట్రై ద ఫుడ్ హియర్. నాకు బగారా రైస్ చాలా నచ్చింది గుత్తొంకాయతో. ఆ పన్నీర్ పకోడా, గారెలు అన్నీ బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ నైస్, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ ద లంచ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నాన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సూపర్ సుబ్బు ఈ స్ట్రీమింగ్ అండ్ నెట్ఫ్లిక్స్. యాక్చువల్గా వచ్చిన వాళ్ళందరినీ బేసిక్గా నేను అడుగుతాను చెప్పాల్సిన 2 రీజన్స్ 3 రీజన్స్ అని. నేను ఆల్రెడీ చూసిన ఆడియన్గా చెప్తున్నాను నా యొక్క ఒపీనియన్. బేసిక్గా నేను ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూశాను, చాలా అంటే క్రేజీగా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ మీరు ట్రైలర్ చూస్తే మీకు పాయింట్ అనేది బేసిక్గా అర్థమైంది. ట్రైలర్ కూడా చూడకుండా అట్లా షార్ట్గా మీరు వెళ్ళిపోయి చూస్తే కనుక ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మీరు వచ్చేస్తారు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఎపిసోడ్ అంతా అన్న డిఫరెంట్ స్పాట్లు ఉంటాయి. సెకండ్ ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతామండి మాకీపూర్ అని. మామూలుగా ఉండదు మాకీపూర్ ఎంట్రీ దగ్గర నుంచి. బేసిక్గా ఇక్కడ మాట్లాడుకుంటే మనకి మురళీ శర్మ గారు అండ్ గెటప్ సీను గారు, మన అన్న మేడం గారు, ఫస్ట్ ఎపిసోడ్ మన మానస చౌదరి గారు, ఇలా చాలా అంటే చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. బేసిక్గా స్క్రిప్ట్ రాయటం ఒక ఎత్తు, ఇలా మంచి పెర్ఫార్మెన్స్ అందరిని తీసుకొచ్చి ఒక స్క్రిప్ట్లో కుదిస్తే వాళ్ళ నుండి బయటకు వచ్చే పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంటే నెట్ఫ్లిక్స్ 199 మన 1 మంత్ సబ్స్క్రిప్షనే, తక్కువ సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళు ఉంటే కనుక చాలా బాగుంటుంది. నేను చూశాను కాబట్టి చెబుతున్నా. అంటే వాళ్ళు ఏదో ఫ్రీకి ఇచ్చారని చూడలేదండి, మామూలుగా నాకు సబ్స్క్రిప్షన్ ఉంది. భయపెట్టి బెదిరించి చెప్పినట్టు ఉంది రివ్యూ. నాకు అనిపించిందే చెబుతున్నా. యాక్చువల్గా ఇందాక మీరు రాకముందు కూడా మాట్లాడుతుంది ఇదే. ఫస్ట్ అన్నం చూడంగానే నేను చెప్పాను. బట్ అది చూసిన వాడిగా నా అభిప్రాయం చెప్పాలని చెబుతున్నాను. అక్క వెళ్ళిపోతున్నా ఒక్క నిమిషం. ఓకే. అండ్ నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా సందీప్ అన్నది ఒక యూనిక్ జోనర్స్ టచ్ చేస్తాను. అన్నతో కూడా నేను చాలా సందర్భాల్లో ఈ విషయాలు నేను షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఆయన్ని ఎందుకు చెబుతున్నాను అంటే మన ఇండస్ట్రీలో చాలామంది చాలా సబ్జెక్ట్స్ ఒకే రకంగా చేసేవాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ జోనర్స్లో చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఈయన సబ్జెక్ట్ ఏది తీసుకున్నా కానీ ఆయన ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే 1, 2, 3, 4 గంటల సినిమాలు తీసుకుంటే దీనికి సంబంధం ఉండదు, దీనికి సంబంధం ఉండదు. అసలు ఒక్కోసారి చేసేదానికి అన్నకే అసలు ఏంటి క్యారెక్టర్లు ఏంటి, ఈ క్యారెక్టరేషన్ ఎక్కడ నుండి వస్తున్నారు ఈయన అని ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోండి. అడిగే ఫస్ట్ క్వశ్చన్ అడిగే. మామూలుగా మనం తింటాం ఉంటాం ఓకే మెయింటైనింగ్ అది అంతేనండి. సినిమాకి బట్టలు మారుతారు, హెయిర్ స్టైల్ మారుతారండి, బాడీ మారుతాడు ఏంటండి బాబు ఈయన. సీరియస్లీ అది చాలా అంటే చాలా ఓన్లీ డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్గా అది చెల్లిద్ది. ఎప్పుడైతే ఇందాక ఈయన మామూలుగా మాట్లాడుతూ నేను డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ జాబ్లు నేను ఎలాగైతే ట్రై చేశాను అంటున్నాడో, ఇంకా అంతకు మించిన సబ్జెక్ట్స్ మన ఇండస్ట్రీలో ట్రై చేయాలి, డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా ట్రై చేస్తున్నాడు. ఇలాగే కంటిన్యూ అయ్యి మంచి సక్సెస్ఫుల్ కెరీర్ మీకు ఉండాలని చెప్పి యాజ్ ఏ ఆడియన్గా, యాజ్ ఏ సీరియస్లీ డై హార్డ్ అడ్మైరర్గా
నేను యాక్చువల్గా ఈ విషయాలు నేను చాలాసార్లు షేర్ చేసుకున్నా కూడా మన టీంతో అంటే చాలా ఇష్టమైన వ్యక్తి ఈయన. అంటే చాలా ఎలా చెప్పాలా మాట రావట్లేదులే కానీ చూడంగానే ఐ మీన్ సినిమాల్లో చూస్తేనేమో అంటాడు, బయట చూస్తే సౌమ్యుడు చూడు అలా ఉంటుంది. ఆ సెన్స్తో చూడంగానే మన అనే ఫీల్, బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, ఆ ఫీల్ ఆ వైబ్ వచ్చి దీంతో క్యారీ అవుతుంది ప్రతిసారి. ఎప్పుడైనా బయట ఎక్కడ నా అకేషన్స్లో కనపడినా ఆ తేజ బాగున్నావు సంథింగ్ ఒక వామ్ వెల్కమ్ ఉంటుంది కదా, అది చాలా వైబ్ అనిపిస్తుంది అన్న. ఇలాంటి పాజిటివ్ నేచర్తోనే అన్న ఎప్పుడు కంటిన్యూ అవ్వాలి, సూపర్ సక్సెస్ఫుల్ సబ్జెక్ట్స్ రావాలి. మీరైతే జూలై 2 మర్చిపోకుండా నెట్ఫ్లిక్స్లో మన సూపర్ సూపర్ అయితే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీకు కూడా ఫైనల్ గా సద్దిమూటకు కూడా థ్యాంక్ యూ అన్న. అద్భుతమైన భోజనం పెట్టావు, నెక్స్ట్ లెవెల్. వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈగలు తాగుతున్నా అంతే లేదా. దానన్న క్లోజ్ చేసే ముందు జస్ట్ అన్ననే అన్న, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ విత్ టేస్టీ తేజ అన్న? యాజ్ ఆల్వేస్ వెరీ వెరీ టేస్టీ. ఏంటి వాళ్ళకి నాన్ వెజ్ కూడా తినుంటే ఇంకా టేస్టీగా ఉండేది. మేము చెబుతున్నా కదా ఆ చేపల ఫ్రై కోసం తప్పకుండా మళ్ళీ వస్తాం. డన్. మీరు ఇక్కడికి వచ్చినా వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ బియాండ్ దట్ వెరీ జెన్యూన్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి చెప్తాను, ఈసారి మళ్ళీ అంతే 149th వ్యూ అని చెప్పారు. దాన్ని దాటి యాజ్ ఐ సెడ్ మీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎందుకంటానంటే వాళ్ళు LA నుంచి బాంబేకి వచ్చి, బాంబే నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అర్థం చేసుకుని చేసేటప్పుడు, ఇక్కడ వాళ్ళు స్టడీ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే టేస్టీ తేజకు మేము 3 ఎపిసోడ్ ఇదే ఉన్న ఎపిసోడ్లు పంపుతున్నాం, ఇంటర్వ్యూ చేస్తామని వాళ్ళు ఎంచుకుని నా దగ్గరికి అడిగారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇక్కడికి వచ్చినా ఓకే, లేదన్నా మీరు చెప్పమన్నా మంచి నాన్ వెజ్ మొత్తం ప్యాక్ చేసి సద్దిమూటలో పెట్టి పంపించేస్తాను. బాక్స్ ఉంది మనకి, టేస్ట్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి చాలు ఈ ఫుడ్ని. అంతకుమించి ఏమవసరం. మేడం మీకు కూడా నెక్స్ట్ టైం మీరు విజిట్ అప్పుడు మీరు స్టమక్ అంతా ఫ్రీ అయిపోయినప్పుడు యూ జస్ట్ లెట్ us know your team 100%. tasty food from Tasty Teja. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దామండి 150th వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. బై బై. బాయ్.